అన్నలకి, తమ్ముళ్ళకి, అక్కలకి, చెల్లెలకి, అమ్మలకి, అయ్యలకి అందరికీ చాలా చాలా నమస్కారం. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చిన విషయాన్ని షార్ట్గా చెప్తాను. ఏప్రిల్ 11 రోజున మనమందరం ఓటు వేయాలి. ఓటు దేనికి వేస్తున్నాం? మన ఫ్యూచర్ని మనమే నిర్ణయించుకుంటున్నాం. ఆ ఓటు ఎంత విలువైంది. ఆ ఓటుని మనం అనవసరంగా ఎవరికి వేసేయకూడదు. సో ఇప్పుడు ఉన్న పార్టీలు రెండు పార్టీలు. ఒకటి వైఎస్ఆర్సీపీ పార్టీ, ఇంకొకటి టీడీపీ పార్టీ. చంద్రబాబు నాయుడు గారికి ఎన్నో అవకాశాలు ఇచ్చాం. మన జగన్ గారికి ఒక అవకాశమైనా ఇచ్చామా? మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్కి మన స్పెషల్ స్టేటస్ కావాలి, మన అభివృద్ధి చేసుకోవడానికి ఇంకా మన డబ్బు కావాలి అని చెప్తున్నప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు మన 35,000 ఎకరాలు బాగా పంటలు పండుతున్న భూమిని తీసుకెళ్ళి నేను సింగపూర్ లాగా చేస్తానని మన దగ్గర చెప్పి దాన్ని తీసుకెళ్ళి సింగపూర్కి అమ్మేశారు, కమిషన్ తీసుకున్నారు. ఆయన ముఖ్యమంత్రియా లేదు కమిషన్ ఏజెండా? 2014లో పరిపాలన వచ్చినప్పుడు ఆయన ఏమన్నారు? డ్వాక్రా అమౌంట్ అంతా నేను మాఫీ చేసేస్తాను అని చెప్పారు. మాఫీ చేశారా? పసుపు కుంకుమాలు అన్న ఒక కార్యక్రమంతో ఆయన మనల్ని ఏమార్చడానికి ట్రై చేస్తున్నారు. అది ఎవరి డబ్బు అండి? అది చంద్రబాబు నాయుడు డబ్బా? ఆయన ఇంటి నుంచి తెచ్చారా? ఆయన అత్తగారి ఇంటి నుంచి తెచ్చారా? లేదు దుబాయ్, మలేషియా, సింగపూర్ లో ఉన్న ఆయన ప్రాపర్టీలని అమ్మి తెచ్చారా? అది మన డబ్బు. మన డబ్బు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయితే దాన్ని ఆయన ఐడియా చేసి ఓటింగ్ ముందు మనకు వచ్చేలా చేశారు. ఆయన చెయ్యని స్కామే లేదు. అన్ని స్కామ్, మైనింగ్ స్కామ్, ఇసుక స్కామ్. మీరందరూ మోసం పోకూడదు. ఆ పసుపు కుంకుమం అన్న ఆయన మనకు బ్యాంకులో వేసిన డబ్బు మన డబ్బు. సో అందువల్ల మన జగన్ గారు వస్తే దానికంటే ఎక్కువ డబ్బు ఇస్తారు. మన డ్వాక్రా రుణం, మన రైతుల రుణం మాఫీ చేస్తారు. అది ఫస్ట్ రోజున మనమందరూ ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం. మనం మనసున్న మా రాజుని మనల్ని పరిపాలించేలా మనం ఓటు వేద్దాం. మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ కోరుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం. Hi, this is Prashant Verma. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV.